హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సవిత. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి అయితే నల్ల ఫ్రై అన్నమాట. అదేనండి మేక రక్తంతో చేసిన ఫ్రై అన్నమాట. ఇది వచ్చేసి సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒకవేళ తినే వాళ్ళైతే తప్పకుండా చూసి అయితే ట్రై చేయండి. తినని వాళ్ళైతే స్కిప్ చేయొచ్చు వీడియో. ఇప్పుడైతే ప్రాసెస్ చూపిస్తాను, చూసేయండి. కర్రీ కోసం అయితే స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ అయితే ఎక్కువగానే పడుతుంది. ఆ తర్వాత పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా అయితే ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత దీనిలోకి ఒక 2 టమాటోలు కట్ చేసి వేసుకొని టమాటోలు మంచిగా మగ్గిన తర్వాత కట్ చేసుకున్న నల్ల ముక్కలను కూడా వేసుకొని మంచిగా మగ్గించుకోవాలి ఒక 15 నిమిషాల పాటు. 15 నిమిషాల పాటు ఇలా మంచిగా మగ్గిపోతే ఆ తర్వాత దీనిలోకి అయితే టేస్ట్కి తగ్గట్టుగా కారం అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక స్పూన్నర కారము అలాగే ఒక స్పూన్నర ఉప్పు అయితే వేసుకుంటున్నాను. చిన్న స్పూన్తో ఉప్పు అనేది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా కారం కంటే ఉప్పు తక్కువ వేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని అయితే మంచిగా సిమ్లో పెట్టుకొని మరి ఒక 15 నిమిషాల పాటు అయితే మంచిగా మగ్గించుకోవాలి. అప్పుడే నల్ల అనేది మంచిగా ఫ్రై అవుతుంది, మంచిగా మగ్గిపోతుంది. అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది అన్నట్టు కర్రీకి. ఇట్లా పూర్తిగా కలర్ అయితే చేంజ్ అయిపోతుంది. అప్పుడే బాగుంటుంది కర్రీ అనేది. అన్ని మసాలాలు పట్టుకొని మంచిగా ఉంటుంది. ఆ తర్వాత ఫైనల్గా కొద్దిగా ఒక 2-3 స్పూన్ల కొబ్బరి పొడి, ఒక స్పూన్ మసాలా వేసుకొని కొంచెం ఒక 2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన టేస్టీ నల్ల ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. అంతే, చాలా సింపుల్ చేసుకోవడం. టేస్ట్ మాత్రం అమేజింగ్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఫుల్ వీడియో వచ్చేసి నా ఛానల్ నేమ్ కింద ఉంటుంది, చూసేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.